కులాపు మండలం రామాపూర్ ప్రాథమిక పాఠశాల చివరి రోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సమావేశంలో విద్యార్థులను తీర్చిదిద్దాలని అధ్యాపకులను వారు కోరారు. పిల్లలు నీటి తీసుకుంటాడు కానీ స్నానం చేయడం కానీ క్రమశిక్షణ ఉంచడం కానీ ఇంటికాల సాయంత్రం 4 గంటల మన ఇంటికాడికి వచ్చినా కూడా సరే గంటసేపు తర్వాత మన పనులు ఇంటికాడ మనం ఇంటికాడికి వస్తాం. అప్పుడు మళ్ళీ 1 గంట 4 గంటల టైం 1 గంట చదివేయడం రాయడం. ఉదయం ప్రత్యేక మీరు దాదాపు 5 గంటలకు వేస్తారు అనుకో, 5 గంటలకు వాళ్ళు లేపి గంటసేపు చదివిస్తారు అనుకో, ఉదయం చదివింది ఎప్పటికీ మర్చిపోరు. నేను నిజంగా చెప్తున్నాను, 5వ తరగతి పనిచేసిన నేను వాట్సాప్ లో అక్కడ మ్యాటర్లు పెట్టి రాష్ట్ర లాగా వేస్తుంటా. మనం చాలా మంది ఐఏఎస్ చదివిన అంటే దాదాపు టీచర్స్ అనుకోండి, పోలీసులు అంటే అట్లా బాగా చదివిన వాళ్ళు అన్నట్టు అప్పుడు ఏమంటారు, నువ్వు ఏం చదువుకున్నావు, నీకు క్వాలిఫికేషన్ అన్నట్టు. నేను 5వ తరగతి పనిచేసినంటే నువ్వు 5వ తరగతి చదువుతా నీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడ అని అంటారు. అంటే నేను ఉదయం లేచి ఖచ్చితంగా గంట సేపు చదువుతుంది చదువుకున్నాను. మా మేము నలుగురు 5 మంది అన్నాము, మా నలుగురు చదువుకోలేదు. నన్ను చదివినప్పుడు ఏంటంటే నువ్వు ఒకరు చదువుకున్నా బాబు అని చెప్పి వాళ్ళు చదివిస్తున్నాను. 5 వరకు నాతో పని చేసిన కానీ కొన్ని పరిస్థితులు అంటే అది మర్చిపోయి ఎప్పటికీ కూడా మర్చిపోయి. కాబట్టి మనం ఏమైందంటే వాళ్ళకు మంచి చదువు ప్రయోజకులు అయితే ఈరోజు మన రాజ్యం కాకుండా వారు మంచి స్థాయికి మనం స్థాయికి ఎదుగుతారు. వాళ్ళ కాళ్ళ వల్ల మన మీద మనకి ఒకరి మీద డిపెండ్ అంటే ఆధారపడకుండా వాళ్ళే వాళ్ళ కాళ్ళ వాళ్ళే స్థాయికి వెళ్తారు. కాబట్టి మనం కృషి చేయాలి. సేమ్ టైం ఉపాధ్యాయులు ఉన్నాము. వచ్చే సంవత్సరం వాలంటీర్లు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ వాలంటీర్ కూడా తీసుకున్నాను. ఖచ్చితంగా నేను సార్ మాటిస్తున్నా. మనం ఏం చేస్తామంటే గుడి కంటే మనం ఏం చేస్తాం అంటే అయ్యా దేవుని వాళ్ళు లేదా దేవుని ఊరేగింపు దేవుని పండుగ ఉందంటే 500 రూపాయలు సందర్శిస్తాం. గుడి కన్నా బడి గొప్పది, బడి కన్నా బడి గొప్పది. గుడికి పోతే టెంకాయ డబ్బులు వేసుకో, మనం వేరే తిరుపతి పోతే తిరుపతి ఛార్జీ డబ్బులు వేసుకో, ఆడ వేసే గుడి అదేమంటారు ఉండి వేసే డబ్బులు వేసుకో. దేవుడు మనకి ఎప్పుడు ఏది రూపాయి తిరిగి మనకి ఇవ్వడు, మన నుండి జోబులను తీసుకోవడం తప్ప. కానీ బడి మనకు చదివిస్తుంది. బడి మనకు ఏమి ఈ గవర్నమెంట్ బడికి మీరు ఏమి చదివిస్తే ఏమి రూపాయి ఖర్చు పెట్టగలరు. ఇంటికాని దీన్ని స్నానం చేసి వాళ్ళు పంపిస్తారంటే చదివిస్తుంది. రేపు ప్రయోజకులు అయితే వాళ్ళు వాళ్ళ కాళ్ళలో వాళ్ళు పడి వాళ్ళు తల్లిదండ్రులతో పాటు పిల్లలతో పాటు ఇంకా సమాజాన్ని కూడా